హైదరాబాద్ కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డు భూములపై రేవంత్ కన్నుపడిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. 5,000 కోట్లు విలువ చేసే హౌసింగ్ బోర్డు భూములను అమ్మటానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోందని నిప్పులు చెరిగారు. ఇప్పటికే 1,000 కోట్లు విలువ చేసే స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందన్నారు. కూకట్పల్లి అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వని రేవంత్ రెడ్డి హౌసింగ్ బోర్డు భూములు అమ్మేస్తారా అంటూ నిలదీశారు. హౌసింగ్ బోర్డు స్థలాలలో వేలంపాట పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు. 1,400 ఎకరాల ల్యాండు కేపీబీ కానికి సంబంధించినటువంటి ల్యాండు, ప్రజలకు ఎమ్యూనిటీస్ ల్యాండ్ అనేటటువంటిది కూడా సుమారు 1,400 ఎకరాల్లో 10% ల్యాండ్ వదలవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నడమ 2005 నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే ఆ రోజుల సుమారుగా 3,000 కోట్ల రూపాయల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ దానాదత్తం చేసుకుంది. అప్పుడు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే హౌసింగ్ మినిస్టర్. అప్పుడు సుమారుగా 3,000 కోట్ల ల్యాండ్లు అమ్మేసి మా హౌసింగ్ బోర్డు ప్రజలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క గజం జాగా కూడా కేపీఎస్బీ కాలంలో గజం జాగా కూడా అమ్మలేదు. మేము ఉన్నటువంటి 1 నుంచి 15 పేజ్ వరకు కూడా సుమారుగా 150-200 ఎకరాల ల్యాండ్ల అన్ని పార్కులు చేసి కాంపౌండ్లు కట్టి ప్రజలకు వాకింగ్ టాక్ కానీ అదే ఇండోర్ స్టేడియం కానీ ఎన్నో రకాలుగా ప్రజలు అడిగిన దాన్ని అన్నిటి కూడా చేసిన సందర్భం మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నోట్ చేశాం. మరి ఇప్పుడు చూస్తే మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మా హౌసింగ్ బోర్డు అమ్మడమే. ఈ 18 నెలల కాలంలో 18 పైసలు ఇవ్వలే. మా పత్తనారు బ్రిడ్జ్ 60 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ ఆ రోజు సాయం చేసి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయరు. అండర్ పాస్ బాలనార్ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ ఉంటే అది స్టార్ట్ చేయరు. ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోయి ఉన్నటువంటి ల్యాండ్ను ఈ రోజున ఇప్పటికే 300 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు. రేపు 25వ తారీఖు 7 ఎకరాల 33 గుంటల ల్యాండ్ను రేపు 25వ తారీఖు మళ్ళీ అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లలో నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మా కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తే కావాలా మీకు? మీ కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి ఒక పైసా పని చేయలే. పొద్దుల లేస్తే బ్యానర్లు కట్టడం తప్ప, బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని కూడా చేయలేదు ఈ రోజున.